మన హమారా ప్రసాద్ పదే పదే అంబేద్కర్ని తక్కువ చేయడానికి తనేదో మేధావిలాగా చారిత్రకారుల్లాగా ఈ దేశంలో పురాతత్వ శాస్త్రంలో అలాగే చారిత్రక నేపథ్యంలో అలాగే ఆర్కియాలజీలో పిహెచ్డి చేసినటువంటి స్కాలర్ లాగా బిల్డప్లు కొడుతూ ఉంటాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చేటువంటి బిస్కెట్లకి అలవాటు పడ్డ ఊరకొక్క మాదిరి పొద్దుస్తమానం అంబేద్కర్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు. మళ్ళీ తను దళిత సేనాని పెట్టుకుంటాడు, దళితుడిని అంటాడు. మరి అతను దళితుడో మున్నూరు కాపో మరి ఎవరికో పుట్టి నేను దళితుడని చెప్పుకుంటాడో తెలియదు. ఆ విషయాలు అయితే పూర్తిగా తెలియదు, కానీ నేను దళితుడని చెప్పుకుంటాడు. దళితుడని చెప్పుకొని ఈ బడుద్దాయి ఏమంటాడంటే రిజర్వేషన్లు తీసేయాలంటాడు. ఇదే దళితుల పేరు చెప్పుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసేయాలంటాడు. ఇదే దళితుల పేరు చెప్పుకొని అంబేద్కర్ని తిడతాడు, చంపుతానని కూడా అంటాడు. అంటే మీకు అర్థమవుతుంది కదా, వీడు వాస్తవానికి దళితుడు కాదు, దళితుడు ముసుగు దొడుక్కున్న ఒక బానిస. ఈ బానిస వీడు ఏమంటాడంటే, చెప్పాను కదా వీడికి ఏమీ తెలియదు. వీడు ఈ మధ్య ఏదో ప్రెస్ మీట్లో పెద్ద మేధావి మాదిరి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన సాహు మహారాజ్ గారు 1982లో మొట్టమొదటిసారి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో ఆయన్నే. సాహు